నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సప్తగిరిలో వెలసి ఆశ్రితులకు అండగా నిలిచే ఆపన్న వరదుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమలేశుడైన వడ్డికాసులువాడు తన భక్తులకు మరింత చేరువలో ఉండడం కోసం తన ఉనికిని ఎల్లడలా చాటుకుంటున్నాడు. ఆయన ప్రేమామృతం సర్వే సర్వత్రా వ్యాపించి అనేక పుణ్యక్షేత్రాల్లోనూ వెలిశాడు. అతి పవిత్రమైన కోడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో భక్తజన సందోహంతో అలరారుతోంది. సాక్షాత్తు తిరుపతి వంటి ప్రాశస్త్యాన్ని పొందిన ఈ దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కలియుగానికి అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. భక్తుల కష్టాలను కడతీర్చడానికి, వారి అభిష్టాలను నెరవేర్చడానికి దివి నుంచి భువికి దిగి వచ్చిన కరుణాంతరంగుడాయన. భక్తుల మొరలాలకించడానికి వాడవాడలా వెలిశాడు. అలా ఆ స్వామి కొలువైన మరో అపూర్వమైన దివ్యధామం కోడంగల్ ఎంతో విశేషమైన గ్రామం. ఈ దివ్యధామంలో స్వామివారు ఇరు దేవేరులతో కలిసి కొలువుదీరాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైన ఈ పుణ్యధామం జనావాసాల గృహాల మధ్య నెలకొని ఆద్యంతం రక్తి కట్టించే ఆలయ శోభతో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. నిత్యం వందలాది మంది భక్తులతో కలకలలాడే ఈ ఆలయం తిరుపతికి మరో రూపమా అన్నట్టుగా గోచరిస్తోంది. దక్షిణానికి అభిముఖంగా ఉన్న ఈ ఆలయ ప్రవేశద్వారం త్రికలశయుక్తంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రవేశద్వారం మధ్య భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామం నెలకొని ఉంది. పూలమాలలను మెడలో వేస్తున్నట్లుగా స్వాగతిస్తున్న మూర్తి రూపాలు భక్తులకు కనువిందులు చేస్తాయి. ఈ ఆలయానికి పశ్చిమాభిముఖంగా రెండవ ద్వారం కూడా ఉంది. ఈ ప్రవేశద్వార పైభాగాన మధ్యలో శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు, నాభిస్థానంలో బ్రహ్మదేవుడు, స్వామివారి పాదభాగంలో ఇరు దేవేరులు స్వామివారి పాదసేవలో నిమగ్నమైన మూర్తి రూపాలు నెలకొని ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటారు. సుమారు 45 సంవత్సరాల నాటి ఈ ఆలయాన్ని కీర్తిశేషులు నందారం మిడిదొడ్డి నరసింహులు గుప్త గారు నిర్మించారు. నేడు వీరి పరంపరలోని వంశధర్మకర్త నందారం మిడిదొడ్డి శ్రీనివాస్ గుప్త గారి ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం భక్తుల్ని ఆధ్యాత్మిక తీరాలకు తీసుకెళ్తుంది. గోవింద నామస్మరణే పరమావధిగా భక్తులు ఇక్కడ ఆలయానికి తరలివస్తారు. ప్రధానాలయం అందమైన 3 గోపురాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. ఆలయ గోపురాల మీద వివిధ దేవీదేవతల మూర్తులు, శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం, సమీపాన్నే గరుడాల్వార్ల మూర్తి రూపాలు నెలకొని ఉన్నాయి. అనంతరం నమో వెంకటేశాయ నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అమృతమయమైన ఆనందం, ఐశ్వర్యాన్నిచ్చే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. భక్తుల పాపాలను దగ్ధం చేసి మోక్షాన్ని ప్రసాదించేవాడు వెంకటేశ్వరుడు. కృతేతు నరసింహ భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకట నాయకః అన్నారు. కృతయుగంలో నారసింహునిగా, త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా, కలియుగానికి వెంకటేశ్వరునిగా అవతరించి దుష్ట శిక్షణ కావించిన దివ్య స్వరూపుడు. ఆ స్వామి ఈ ఆలయ గర్భాలయంలో కోటి సూర్య ప్రభాకాంతుల సమానుడై దివ్య తేజస్సును పంచుతున్నాడు. గర్భాలయ ప్రాంగణమంతా
భక్తులతో సందడిగా ఉంటుంది. సాక్షాత్తు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామియే స్వయంగా కొలువుదీరాడేమో అన్నంత ఆతృతగా భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తారు. శ్రీవారి గర్భాలయానికి ఇరువైపులా జయ విజయుల మూర్తులున్నాయి. జయ విజయుల దర్శనాంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ అంటూ స్వామివారిని మనసా వాచా ధ్యానిస్తారు. మకర తోరణంలో కొలువుదీరిన ఆ స్వామి శంఖ చక్రాలు ధరించి వరద అభయహస్తాలతో సుందరమూర్తిగా దర్శనమిస్తాడు. స్వామివారిని భక్తితో దర్శించుకున్న భక్తులు స్వామివారికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకద్దుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. గర్భాలయంలో శ్రీవారి దర్శనం తమ పుణ్యఫల భాగ్యంగా భావించి కైమోడ్పులర్పిస్తారు. స్వామివారికి ఒకవైపు శ్రీ పద్మావతీదేవి మందిరం ఉంది. ఈ మందిరంలో బంగారు వర్ణపు మకర తోరణంలో శ్రీ పద్మావతి అమ్మవారు కొలువుదీరారు. సర్వభూషణ శోభితంగా కనిపించే ఆ తల్లి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడే మరో ప్రక్క శ్రీ గోదాదేవి అమ్మవారు కొలువయ్యారు. సాక్షాత్తు తన భక్తి విశ్వాసాలతో స్వామి కరుణకు పాత్రులైన మహాభక్తురాలు గోదాదేవి మెడలో పుష్పహారాలతో మణిమయ హారాలతో చూడముచ్చటగా కనిపించే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. కొడంగల్ శ్రీనివాస సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఓ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేసే ఈ దివ్యాలయంలోకి ఇతర దేవీ దేవతలను కూడా సందర్శించి ఆయా మూర్తుల ఆశీర్వచనాలు పొందుదాం పదండి. ఈ ఆలయంలో ధ్వజస్తంభానికి సమీపాన్నే ఈ ఆలయ ధర్మకర్త నందారం మిడిదొడ్డె నరసింహులు గుప్త గారి నిలువెత్తు విగ్రహం నెలకొని ఉంది. అనంతరం భక్తులు సమీపాన్నే ఉన్న ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం పై భాగాన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మూర్తులు కొలువుదీరి ఉంటాయి. ఆలయ ప్రవేశం చేసిన భక్తులకు ఒకవైపు శ్రీ ఆది వరాహస్వామి మందిరం కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు శ్రీ భూలక్ష్మి సమేతంగా కొలువు తీరారు. మకర తోరణంలో రజత కవచం ధరించిన నల్లరాతి మూర్తి రూపాలు భక్తులకు నేత్ర పరువాన్ని కలిగిస్తాయి. స్వామివారు తన తొడపై అమ్మవారిని కూర్చుండబెట్టుకున్న మూర్తి రూపం గర్భాలయంలో దర్శనమిస్తుంది. అనంతరం సమీపాన్నే భారీ ఆంజనేయ స్వామి విగ్రహ రూపం కనిపిస్తూ ఉంటుంది. ఒక చేతితో గదను ధరించి మరో చేత్తో అభయాన్నిస్తున్న ఆ దివ్య మంగళ రూపు కడు రమణీయంగా గోచరమవుతుంది. అనంతరం రావి చెట్టు నీడలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిల్చున్న విగ్రహం, నాగబంధం, గణపతి మహారాజు నిల్చున్న మూర్తి రూపాలు భక్తుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. భక్తులు ఆయా మూర్తి రూపాలకు నమస్కారాలు చేసుకుని తమ భక్తిని చాటుకుంటారు. మరోవైపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు వాహనాలు ఉండే స్థలం ఉంది. ఇందులో అశ్వవాహనం, సింహవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, ఐరావతం మొదలైన వాహనాలు ఈ స్థలంలో నెలకొని ఉన్నాయి. ఈ వాహనాలకు సమీపాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి నీటి కొలను ఒకటి ఉంది. విశేష పర్వదినాలలో ఇక్కడ భక్తులు స్వామివారికి తలనీలాలు అర్పించి ఈ కొలనులో స్నానాధికాలు చేస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం వేలాది మంది భక్తులతో నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏటా జరిగే ధనుర్మాస ఉత్సవాలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఆయా రోజుల్లో అండాల్ తిరుప్పావై ఉత్సవాలు, అష్టోత్తర శతనామావళి పూజ, తిరుప్పావై ద్రావిడ ప్రబంధ సేవాకాలం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూడండి. కోడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఈ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో భాగంగా ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులు వీక్షిస్తారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారు ఆ ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చే దృశ్యం అత్యంత నయనానందకరం.
గరుడ వాహనంపై స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి, గోదాదేవి, చక్రతాళ్వార్ దర్శనమిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడే స్వయంగా వచ్చి ఆయా పూజలందుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. ధనుర్మాస పూజలు, గోదాదేవి కళ్యాణంతో పాటు తిరుప్పావై ప్రవచనాలను గానామృతం చేస్తారు. ఎందరో దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళకర పూజాది సామాగ్రితో ఫలపుష్పాదులతో ఆసీనులవుతారు. ఇలా ఈ ఆలయం సహస్ర సూర్యప్రభల కాంతులతో, తేజోమయ దీప్తులతో, నిరంతరం ఘంటా నినాద ప్రతిధ్వనులతో, నిత్య నైవేద్య చతుర్వేద గానామృత చరితో ఈ ఆలయం విరాజిల్లుతోంది. విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమున. తిరుమల తిరుపతి వైభవం దశ దిశలా వ్యాపించిందా అన్నట్లు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వాడవాడలా కొలువై ఉన్నాడు. కోడంగల్లో కొలువైన వెంకటేశ్వరుని శుభాశీస్సులు మనందరిపై ఎల్లవేళలా వర్షించాలని మనసారా కోరుకుందాం. Thank you.